హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ వ్లాగ్స్. నెవర్ మిస్ ఎ వీడియో, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఈరోజు వీడియోలో ఎంతోమందికి ఇష్టమైన ఫేవరెట్ డిష్ అయిన పాలక్ పన్నీర్ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది రైస్, చపాతీ, రోటీ ఇంకా నాన్స్లోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చండి. నీలో ఎంతమందికి ఇష్టం పాలక్ పన్నీర్ విత్ రోటీ అండ్ నాన్స్? కామెంట్ చేసేయండి. చలో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను పాలకూరని కాడల్ని కట్ చేసుకొని లీవ్స్ పురుగు పట్టి అలా ఉంటాయండి, అవన్నీ తీసేసి మంచిగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వేరే బౌల్లో హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట. అది బాగా మసిలిన తర్వాత కడిగి ఉంచుకున్న ఆకులను వేసుకుంటున్నాను. అలాగే ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఇక్కడ వేసుకుంటున్న ఈ మిర్చియే కర్రీలో స్పైసీనెస్ని యాడ్ చేస్తుంది అనమాట. మనం కర్రీలో మళ్ళీ కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకుంటామండి, అక్కడ చూసి వేసుకోవాలి. కొంచెం షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను, అలాగే కొంచెం వంట సోడా వేసి ఒకసారి మంచిగా కలిపి 2 నుంచి 3 నిమిషాల వరకు ఇందులో ఉడకనివ్వాలండి. చూసారా, నాకు ఇక్కడ పాలకూర పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నానండి. మీరు చాలా రకాల పాలక్ పన్నీర్ రెసిపీస్ చూసి ఉండొచ్చు, కానీ వాటిల్లో కల్లా ది బెస్ట్ అండ్ టేస్టీగా ఈజీ సింపుల్గా చేసుకునేది ఈ రెసిపీ అని చెప్తున్నానండి. నేను ఇక్కడ స్ట్రెయిన్ చేసుకున్న వెంటనే కూల్ వాటర్ని యాడ్ చేసి పాలకూరని కోల్ చేసేస్తున్నానండి. అప్పుడే ఆ కలర్ అనేది అలా సస్టైన్ అయి ఉంటుంది, అలానే ఉంటుందన్నమాట. లేదంటే మీరు డైరెక్ట్గానే కూల్ వాటర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవచ్చండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత జార్లో వేసుకొని ఒక 7 to 8 కాజును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. కాజు వేసిన క్లిప్ తీయడం మర్చిపోయాను. ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ 3, పచ్చిమిర్చి 3, 6 నుంచి 7 వెల్లుల్లిని ఫైన్గా చాప్ చేసుకున్నా. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పాలకూర, అది వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని వేపుకోవాలండి. మనకి ఇక్కడ వేసింది పాలకూర ఆకు కదండి, కొంచెం పసరవాసన అనేది ఉంటుంది. ఆ పసరవాసన పోయే వరకు ఇలాగ కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు పడుతుంది. ఆ వాటర్ అన్నీ దగ్గరగా వస్తాయన్నమాట. మనకు ఒక బాయిల్ అయిన స్మెల్ అనేది వస్తుంది పసరవాసన పోవడం అంటే. చూసారా, నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం ఆల్రెడీ మనం మిర్చి వేసుకున్నాం, చూసి వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పౌడర్ వేసి ఒకసారి కలుపుకొని ఈ పన్నీర్ క్యూబ్స్ని వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కసూరి మేతి వేసుకొని కలుపుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఫైనల్గా ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నానండి. తర్వాత ఈ పాలక్ పన్నీర్కి అసలైన టేస్ట్నిచ్చే పోపు అనమాట. ఇప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా గీ ఆర్ బటర్ని వేసుకొని అందులో 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కసూరి మేతి, అల్లం తరుగును కూడా వేసుకోవచ్చండి. వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఈ కర్రీలోకి వేసుకొని మొత్తం చక్కగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, అయిపోయింది. సింపుల్ కదా. నాకైతే పాలక్ పన్నీర్ విత్ రోటీ కాంబినేషన్ చాలా ఫేవరెట్ అండి. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది. సో మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, తప్పకుండా రెసిపీ అర్థమవుతుంది, పర్ఫెక్ట్గా చేసేస్తారు. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బుజ్జమ్మ వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.